సో మేడం, గత 2 రోజుల నుంచి కూడా హల్చల్ చేస్తూ ఉంది. 30 కంటైనర్లలో డబ్బు దొరికింది, కేంద్ర బలగాలు దాన్ని బయట పెట్టాయని చెప్తా ఉన్న పరిస్థితి. అంటే ఎన్నికల దగ్గరికి వస్తా ఉన్న సమయంలో సో ఇంత పెద్ద ఎత్తున అమౌంట్ దొరకమనే అంశాన్ని మీరు ఎట్లా చూస్తారు? అది ఆంధ్ర రాష్ట్రం నుంచి ఎలా చూసేదే ఉందండి. జగన్ గారు ఈ 5 సంవత్సరాల్లో దోసుకున్న డబ్బు అంతా వాటిల్లో పంపిస్తున్నారు. అది దాచిపెట్టి రేపు ఎలక్షన్లో పంచాలి కదా. మరి ఇదంతా నల్ల డబ్బు కదా. ఇప్పుడు వరకు ఇన్ని వేల కోట్లు తెచ్చి అప్పు చేసి ఆయన ఖర్చు పెట్టింది చాలా తక్కువ. మిగతాదంతా ఆయన దగ్గరే ఉందిగా. ఏనాడు ప్రెస్ మీట్ పెడుతున్నాడా, మనకు లెక్క చెప్తున్నాడా? ప్రజలకి ఏం చెప్పట్లేదు. ఆ దోసుకున్నదంతా దాచుకుంటానికి తీసుకెళ్తుంటే అదేదో అనుకోకుండా అలా బయటపడింది. దాన్ని కూడా కవర్ చేసుకుంటున్నారు. మాకు సంబంధం లేదు, అది ఏదో బంగారు షాపులు అలగి, కానీ బిల్లులు లేకుండా ఉన్నాయి. అయ్యన్నో అంతా నీ చేతిలో ఉంది. గవర్నమెంట్ నీది. పోలీసులు నువ్వు చెప్పినట్టు చేస్తారు. నువ్వు అలా మెయింటైన్ చేసుకుంటున్నావు. జనాలకైతే అర్థమైపోయింది ఆంధ్ర సొమ్మయ్య అదంతా దోసుకున్నది దాస్తున్నాడు. అంటే ఇప్పుడు కేంద్ర బలగాలు బయట పెట్టే వరకు కూడా ఇంత పెద్ద ఎత్తున అమౌంట్ రాష్ట్రం దాటి వెళ్తుంది అంటే రాష్ట్ర పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది అనుకో. అసలు పోలీస్ వ్యవస్థ పతనం అయిపోయింది. ఇంకా దాని గురించి ఆ పోలీసుల గురించి మనం మాట్లాడుకోవటం వేస్ట్ అమ్మా. ఎక్కడో ఒక నిజాయితీపరుడు ఉంటే ఉండొచ్చు, కానీ ఇప్పుడు పోలీసులు అంటే జగన్ అంటే పోలీసులు, వైఎస్ఆర్సీపీ అంతే. సచివాలయంలో ఉన్న వాళ్ళనే పెట్టాడు, ఎక్కడ చూసినా వాళ్ళనే పెట్టాడు. అది నడవట్లేదు కదా. ఇప్పుడు మళ్ళీ న్యాయ వ్యవస్థ మీద పడ్డాడు. ఈ భూ హక్కు చట్టాలని అవేని ఇవని నిరాహార దీక్ష చేస్తుంటే వాళ్ళకి సంఘీభావం తెలియజేయడానికి కొంచెం వచ్చాం మేము కూడా ఇక్కడికి. ఇంకా ఏంటి మిగిలింది ఇక్కడ మనకి? అన్నింటినీ నాశనం చేసేసావు కదా. ఇంక ఇప్పటి వరకు కనీసం న్యాయ వ్యవస్థ జోలికి రావనుకున్నాం, దానికి కూడా వచ్చేసావు. రేపు మరి కోర్టులను కూడా ఏం చేస్తావో అర్థం కాకుండా ఉంది. ఇలాంటి వాడిని ఇంకా ఆలోచిస్తున్నారు పై వాళ్ళు, తీసుకెళ్ళి మూసేయకుండా. ఇంకెన్నాళ్ళు పడాలో ఈ రాక్షసుడితో. ఏంటి అసలు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా అసలు నిజమైన భూమి మీద హక్కున్న వాళ్ళకి న్యాయం జరగదు, వాళ్ళంతా నష్టపోతారనే ఇదైతే న్యాయవాదుల నుంచి వినిపిస్తూ ఉంది. సో ఏంటి ప్రభుత్వం భూమి మీద ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలను ఏమైనా బతకనివ్వదంటారా? అంతే కదండి. ఇప్పుడు మన పొలాల మీద, మన స్థలాల మీద వాళ్ళ పెత్తనం ఏంటండి? వాళ్ళ బొమ్మలు వేసుకోవటం ఏంటి? అసలు ఎక్కడన్నా ఉందా ఇది? నీదే, నీ దాని మీద నువ్వు వేసుకో. ఈ న్యాయ వ్యవస్థ, ఈ న్యాయవాదులే దీక్ష చేస్తున్నారంటే అందులో తప్పు ఉందనే కదా. అప్పుడైనా నువ్వు అర్థం చేసుకోవాలి. నీకు వినిపించట్లేదా, కనిపించట్లేదా? దాన్ని రద్దు చేయాలి కదా. నువ్వు ఉండే 60 రోజులకి 70 రోజులకి ఇలాంటివన్నీ తీసుకొచ్చి జనాలను మాత్రం అవస్థల పాలు చేసేసాడయ్యా. అది ఇప్పుడు రాష్ట్రంలో ఇప్పటి వరకు మనం గంజాయి ప్రభుత్వం సంబంధించిన వాళ్ళు లేదా వైసీపీకి సంబంధించిన వాళ్ళు సో వీళ్ళు అమ్ముతున్నారు, రాష్ట్రంలో గంజాయి విపరీతంగా పెరిగిపోయిందని చెప్పి మాట్లాడుకుంటాను. కానీ ఈరోజు తెలంగాణలో ఆంధ్ర పోలీసులు గంజాయి అమ్ముతా తెలంగాణ పోలీసులు పట్టుబడ్డం అంటే దాన్ని ఎట్లా చూస్తారు? ఇంకా ఎలా చూసేదండి? ఆంధ్రాకి పరువు ఎక్కడ ఉందండి? మొత్తం బాగొట్టుకున్నాం మనం ఆంధ్రాలో పుట్టాము. ఆంధ్ర వాళ్ళం అంటేనే అసలు ఎగతాళి చేస్తున్నారు. 32 కేసులున్న ఎన్ని ముఖ్యమంత్రిని చేసుకున్నారు. దేవుళ్ళ అంటే ఆయన్ని ఏమి ఉండటానికి లేని 2014లో ఆయన తీసుకొచ్చి బస్సులో కూర్చుని పరిపాలించాడు. అంత గొప్ప నాయుడు. 40 ఏళ్ళ నుంచి ఏ మచ్చ లేని ఆయన్నేమో పక్కకు పెట్టారు. ఈ దొంగని గెలిపించుకున్నారు. మీ ఆంధ్ర వాళ్ళకి సిగ్గు లేదు. ఏదైనా ట్రైన్ ఎక్కినా, బస్సు ఎక్కినా సంభాషణ వచ్చిందంటే ఇదే మాట అనిపించుకుంటున్నాం. ఇంకేముందండి మనకి ఇక్కడ మిగిలింది ఏం లేదు. పరువు ఆగొట్టేసుకున్నాం. అది. సో ఇక లెక్కల విషయానికి వస్తే నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టింది సెంట్రల్ గవర్నమెంట్. దాంట్లో మన ప్రత్యేక హోదాకు సంబంధించి కానీ, లేదా మన రాజధానికి సంబంధించి కానీ, పోలవరానికి సంబంధించి కానీ ఇక్కడ నిధులు అనేది స్పష్టంగా క్లియర్గా వెచ్చించకపోవడం, సో మన రాష్ట్ర ప్రభుత్వం దాని గురించి ప్రశ్నించకపోవడం ఎట్లా చూస్తారు? అసలు ఇంకా ప్రశ్నిస్తే తీసుకెళ్ళి మోస్తారేమో. ఈయన 5 ఏళ్ళ నుంచి చేస్తుంది అదే కదా. ఇప్పుడు చెల్లెలు కూడా చెప్తుంది రోడ్డు మీదకి వచ్చి. ఆ బెయిల్ కోసం ఎన్ని అవసరం పడి ఎంతమంది కాళ్ళు పట్టుకుని నువ్వు షరతుల మీద బెయిల్ తెచ్చుకున్నావు. ముఖ్యమంత్రి అయితే నన్ను ఎవడేం చేయడం చెప్పేసి ఆ కోర్టుకు కూడా వెళ్లకుండా కూర్చున్నావు నువ్వు. ఇంకా నీవు చేసింది ఏంటి? అక్కడ వాళ్ళైనా చూడండి, కేంద్రం అయినా కూడా ఈయన వాళ్ళు చెప్పినట్టుగా తలకాయ ఊపుతున్నాడు. ప్రధానికి కాముగా ఉన్నారు. నిన్న ఆయన ఎవరో చెప్తున్నారు అదే మనకి రైల్వే జోన్ గురించి. స్థలం 50 ఎకరాలు అడిగితే కూడా ఇవ్వలేదంట. ఆయన ఇవ్వకపోతే మేమేం చేస్తామని అంటున్నాడు ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ. ఆంధ్ర గవర్నమెంట్ ఇస్తేనే కదా, మాదేం తప్పు లేదు, వాళ్ళు మాకు స్థలం చూపించలేదని చెప్తున్నాడు. తప్పు ఎవరిదండి? ఈ జగన్దే. నాశనం చేశాడయ్యా చదువుకున్న పిల్లల్ని. ఏంటి అన్నీ మనకి రైల్వే జోన్ వచ్చేది కదా, ఎంతోమందికి ఉద్యోగాలు వచ్చాయి కదా. అన్ని విధాలు నాశనం చేశాడు. పోలవరానికి డబ్బులు అడిగాడా, రాజధానికి డబ్బులు అడిగాడు. దేనికి కూడా మాకు వద్దు. ఉన్న వాటినే రోడ్లను సైజులు తగ్గించేసి, కాలువలని ప్రాజెక్టులను తగ్గించేసి ఆయనకల్లా వాళ్ళ ఫ్యామిలీ బాగుపడటానికేనండి. ఆంధ్ర ఎలా అయిపోయినా, నాశనం అయిపోయినా వాళ్ళకి అవసరం లేదు. ఆయన వచ్చిందే అందుకు. ఇప్పటికైనా ఆంధ్ర ప్రజలందరూ తెలుసుకుని మంచి నాయకుడిని ఎన్నుకుంటేనే, లేకపోతే ఆంధ్ర చరిత్రలో కూడా ఉండదు. అంటే ఈరోజు ఫ్యామిలీకి సంబంధించి ఈరోజు మనం సాక్షి పేపర్లో చూస్తే
కడప ఎంపీకి సంబంధించి వైఎస్ ఏదైతే వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీతారెడ్డిని ఎంపీగా పోటీ చేయించడానికి చంద్రబాబు నాయుడు విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆవిడ ఒప్పుకోవడంతో ఆవిడ తల్లి సౌభాగ్యమని, సునీత గారి తల్లి సౌభాగ్యమని నించోబెట్టడానికి చంద్రబాబు నాయుడు వెనకాల పావులుగా దుప్తా ఉన్నాడు. ఇంత ప్రచారం, ఇంత విషం కలిగిన వ్యక్తి చంద్రబాబు అంటే కూడా పెద్ద ఎత్తున ఇవాళ ఆ పేపర్లో రాయడం జరిగింది. దీని ఎట్లా? ఒళ్ళంతా విషం నీకుంది, అందుకే అందరినీ కాటేసుకుంటా వచ్చావు. రాజధాని రైతులను కాటేసావు, ఇప్పుడు వరకే నాశనం అయిపోయారు. నీకు ఒక్కడు ఎవరు ఎకరం పొలం ఇచ్చేవాళ్ళు లేడు. 30,000 ఎకరాలు నిన్ను నమ్మి ఇస్తే వాళ్ళ జీవితాలు నాశనం చేశావు. ఈ రోజుకి ఆ మనుషులు చూస్తే బాధేస్తుందండి. ఎంత మంది చనిపోయారయ్యా, మనుషులు ఎలా అయిపోయారు, అన్ని రకాలుగా నాశనం చేసింది నువ్వు చేసి ఎదురు ఆయన అంటావేంటయ్యా బాబు? కనపడుతూనే ఉంది కదా, అందరూ మనుషుల చదువుకున్న వాళ్ళందరికీ అర్థమైపోతూనే ఉంది. ఎవరో చదువు లేని అడిగి తెలియకపోతే తెలియపోవచ్చు, నువ్వు అనేది అందరికీ తెలుస్తూనే ఉంది. నువ్వు రాక్షస పాలన చేస్తూ నీ రాజ్యం, సొంత రాజ్యం చేసుకుంటున్నావు. నువ్వు ఏనాడన్నా మమ్మల్ని ఎవరన్నా మాట్లాడిస్తున్నావా? నువ్వు ఒకదానికైనా ఒప్పుకుంటున్నావా? ఎంతసేపు మీ అక్క చెల్లెళ్ళు పంచుకోండి, కొట్టుకోండి, సావండి. ఆవిడ కూడా అదే మాట, నాకు సాక్షిలో వాటా ఉంది, దీంట్లో వాటా ఉంది. వాళ్ళు నానన్నప్పుడు దోసుకున్నారమ్మా, ఇప్పుడు ఈ అన్న ముఖ్యమంత్రి అయినాక ఇంకా దోసుకున్నారు. వాళ్ళు పంచుకోవడానికి కొట్టుకు తెస్తున్నారు. ఆంధ్ర జనం ఎట్లయిపోయినా వాళ్ళకి అనవసరం. వాళ్ళకి కావాల్సింది వాళ్ళ ఆస్తులు పెంచుకోవటం. ఇంకా ఎన్ని తరాలైనా ఇట్లాగే చేస్తారు వాళ్ళు. వాళ్ళని నమ్మామా అంతే మునిగిపోతాం. ప్రాంతీయుల వారీగా వస్తే విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటు మాకంటే తెలుగుదేశం నాయకులు ఎవరికాళ్ళు బాహాబాహి తెచ్చుకుంటా ఉన్నారు. ఇప్పుడు జలీల్ ఖాన్ ఏమో నాకు సీటు ఒప్పటి ముస్లిం అందరూ ఊరేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని, లేదా బుద్ధ వెంకన్న నాకు ఎక్కడి కానీ లేదా అమలాపురం ఎంపీ కానివ్వండి అని చెప్పి ఆయన మాట్లాడారు. అంటే అడుగు ఆశ ఉండటంలో తప్పు లేదు, కాకపోతే అది మనకి జనసేన మనం కలిసి ఉన్నాం కాబట్టి అదనేది ఆయన బాబు గారు నిర్ణయం తీసుకోవాలి. దానికి వీళ్ళు ఓకే అనాలి, అంతేగాని ఇలా బజార్కి ఎక్కకూడదు. ఇప్పుడు ఈయన కేశినేని శివనాథ్ గారికి ఎంపీ సీట్ ఇచ్చారు, అందరం సంతోషంగా ఉన్నాం, అందరికీ ఓకే. ఆయన వెళ్ళాడు బయటికి, కేశినేని నాని గారు ఆయన వెళ్ళినట్టు ఉండకుండా బాబు గారిని తిడుతున్నాడు, లోకేష్ని తిడుతున్నాడు. ఏమండి రేవంత్ రెడ్డి గారు, సీతక్క, మరి జయదేవ్ గారు ఎలా వెళ్ళారు బయటికి? వాళ్ళ మర్యాద నిలబెట్టుకున్నారు. మరి మీరు ఉన్నారు, మిమ్మల్ని మేమేమి అనలేకపోతున్నాం. బురదలో దిగారు, ఆ బురదలో ఉన్న వాళ్ళందరూ బురద కడుక్కుని మన పసుపు రాసుకుంటున్నారు వచ్చి. అది నీకు తెలవలా? అంత పెద్ద నాయకుడు పోయి నీ సొంత తమ్ముడే నీకు పోటీ చేస్తున్నాడు, నువ్వు ఇంకా ఆశీర్వదించాల్సింది పోయి మా వాళ్ళని అసలు చంద్రబాబు నాయుడు గారిని అనే ఇది వీళ్ళకుందా? ఆయన ద్వారా నువ్వు ఇంత ఎదిగావే, ఇంత పేరు వచ్చిందే, నువ్వు ఏ ఎంపీ ఎలా అయ్యేవాడివి? అన్నగారు పట్టిన పార్టీ ద్వారానే కదా నువ్వు అయ్యావు. ఈరోజు అలా మాట్లాడుతున్నావే, నీకు బాధ అనిపించట్లేదా? వినటానికి మాకైతే చాలా బాధగా ఉంది. కేశినేని చిన్ని గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మీ మీడియా ద్వారా.